2016లో జరిగిన ఘోర విమానం ప్రమాదంలో సుమారుగా 8 మంది ఎన్ఏడి కార్మికులు దుర్మరణం చెందారు. వారి ఆచూకీ కూడా లభించలేదు. మరణించిన ఎన్ఏడి కార్మికుల జ్ఞాపకార్థం గత 8 సంవత్సరాల నుండి ఎన్ఏడి సిఈ యూనియన్ సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎన్ఏడి కొత్త రోడ్లో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నావెల్ ఆర్మమెంట్ డిపో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు మా యూనియన్ ఎప్పుడు అండగా ఉంటుందని, వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సిఈ యూనియన్ ప్రెసిడెంట్ నూకరాజు తెలియజేశారు. జోహార్ ఎన్ఏడి అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ ఎన్ఏడి అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. నేను ఎన్ఏడి సి యూనియన్ ప్రెసిడెంట్ నుండి మన ఎన్ఏడి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేటికి ఈరోజు మా AN-32 విమాన ప్రమాదంలోని మా ఎన్ఏడి ఎంప్లాయీస్ 8 మంది గల్లంతైన విషయం 2016లో జరిగింది. ఈ సంఘటన పురస్కరించుకొని మా కార్మికులు మేము స్మరించుకుంటూ నేటికి ఈరోజు వరకు 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము మా ఎంప్లాయీస్ అలాగే మా సోదరులందరూ కూడా కలిసి కొంత బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఆ బ్లడ్ క్యాంప్ ద్వారాగా కొంతమంది కుటుంబాలకి, కొంతమంది వ్యక్తులకి బ్లడ్ అవసరం ఉండి అవసరానికి నిమిత్తం మేము బ్లడ్ కూడా అందించడం జరుగుతుంది. తద్వారా మా సోదరుల సహకారంతో ఆ ప్రాణాలు కాపాడుకోవడం జరుగుతుంది. ఎన్ఏడి యూనియన్ జనరల్ సెక్రటరీ 2016 సంవత్సరం జూలైలో చెన్నై నుంచి అండమాన్ విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న కార్మికులు ప్రయాణిస్తున్న AN-32 విమాన ప్రమాదంలో మరణించిన మా తోటి కార్మికులు 8 మంది మరణానికి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా ఎన్ఏడి యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 8 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని AS రాజా బ్లడ్ బ్యాంక్ వారిచే జరిపించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గారు గణబాబు గారు రావడం జరిగింది. 9 సంవత్సరాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో ఈ మధ్య కాలంలోనే కార్మికులకు కానీ కార్మిక కుటుంబాలకు కానీ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా బ్లడ్ అంతకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఈ ఇచ్చిన రక్తదానం ఏదైతే ఉందో అది కార్మికులకి ఎంతో మేలు జరుగుతుంది. అదంతా కూడా ఈ 8 మంది కార్మికుల ద్వారాగానే, మరణించిన కార్మికుల ద్వారాగానే చేయగలుగుతున్నామని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే ఎన్ఏడి యూనియన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇది ఒక సంవత్సరానికి ప్రతి కార్యక్రమంగా తీసుకొని ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి